మరో నక్సల్ నాయకుడు హతం కాబోతున్నాడా, చాలా సీరియస్గా ఎఫర్ట్ పెడుతున్నాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ దండకారణలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ మీద పోలీసు బలగాలు పట్టు సాధించాయా? వచ్చేడాది మార్చి కల్లా నక్సలిజాన్ని అంతం చేస్తామని ప్రతిబోని కేంద్ర ప్రభుత్వం నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో 25,000 బలగాలను మోహరించింది. మావోయిస్టు పార్టీ అగ్రనేత మాజీ ప్రధాని కార్యదర్శి గణపతితో పాటు గెరిల్లా రణతంత్రంలో ఆరితేరిన PLG 1వ బెటాలియన్ కమాండర్ మాడ్వీ హిడ్మా, మరో అగ్రనేత దేవాను బలగాలు చుట్టుముట్టాయి. ప్రశ్నలు ఛత్తీస్గఢ్ పోలీసులు హెచ్చరికలు, ఇటు పౌర హక్కుల నేతల ఆందోళన పరోక్షంగా అవుననే సమాధానం చెప్తున్నాయి. గణపతి హిడ్మా లక్ష్యంగా భారీ ఆపరేషన్ జరుగుతున్నట్టు ఆరోపిస్తున్నాయి. కేంద్ర బలగాలు ఏడాది మార్చి నుంచే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో భారీ ఆపరేషన్ ప్రారంభించి అప్పట్లో 25,000 మంది కేంద్ర బలగాలు కర్రెగొట్టల చుట్టూ మోహరించినాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో ఉద్రిక్తతలు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇక్కడ కేంద్ర బలగాలను సరిహద్దులకు తరలించారు. ఆ తర్వాత ఛత్తీస్గఢ్ పోలీసులు లొంగిపోయిన నక్సల్స్తో ఏర్పాటు చేసిన DRG బలగాలు మాత్రమే కూంబింగ్ కొనసాగించాయి. గత నెల ఇంద్రావతి నేషనల్ పార్క్లో అతిపెద్ద ఆపరేషన్ నిర్వహించి కేంద్ర బలగాల సహకారం లేకుండా 17 మంది మావోయిస్టులు హతమార్చాయి. ఇప్పుడు మరోసారి 25,000 మంది కేంద్ర బలగాలు ఇంద్రావతి నేషనల్ పార్క్ని చుట్టుముట్టారని పౌర హక్కుల నేతలు ఆరోపిస్తున్నారు. నేషనల్ పార్క్ ఆపరేషన్ వెంటనే ఆపేయాలని తెలంగాణ రాష్ట్ర పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నారాయణరావు డిమాండ్ చేయడం, మావోయిస్టు పార్టీ అగ్రనేతలను బలగాలు చుట్టుముట్టాయనే సమాచారం అందుతోందని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం. ఇప్పటికే ఆపరేషన్ కగారు పేరుతో 560 మందిని ఎన్కౌంటర్ చేసి రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడ్డారు. సజీవంగా పట్టుకున్న మావోయిస్టులు వెంటనే కోర్టులో హాజరుపరచాలి, వాళ్ళకి ఎట్లాంటి హాని తలబెట్టరాదు. హిడ్మా దేవాలను లక్ష్యంగా చేసుకుని అడవిని చుట్టుముట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అంటే మరోవైపు గణపతి ఉన్నాడా? ప్రొఫెసర్ హరగోపాల్ నేషనల్ పార్క్ పోలీసులు చుట్టుముట్టారని అక్కడ గణపతి హిడ్మా వంటి అగ్రనేతలు ఉంటూ ప్రచారం చేస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ ఆందోళన వ్యక్తం చేశారు. బస్తరాజీ సుందరరాజు మావోయిస్టులకు లొంగిపోవాలని లేదంటే చావుకు సిద్ధం కావాలని హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. ఇట్లాంటి హెచ్చరికలు రాజ్యాంగ విరుద్ధం అన్నారు. ప్రజాస్వామికవాదులు, హక్కుల సంఘాలు, వామపక్ష పార్టీలు మేధావులు తక్షణమే మారణహోమాన్ని ఆపాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎవరు ఈ పౌర హక్కులు, మానవ హక్కులు నక్సలైట్లకే ఉంటాయా? వీళ్ళు మొన్ననే చంపిన పోలీసులకు ఉండవా? రెండోది, రాజ్యాంగం గురించి మాట్లాడుతున్న అసలు రాజ్యాంగాన్ని అంగీకరించనే కదా మావోయిజం అనేది. భారత రాజ్యాంగాన్ని అంగీకరించరు కదా. ఈ పౌర మానవ హక్కుల సంఘాలు కూడా రాజ్యాంగాన్ని అంగీకరించరు కదా. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛను మనం వాడుకుంటాం, కానీ ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలు మాత్రం మనం అంగీకరించినటువంటి వాళ్ళు ఇక్కడ కథ నడుపుతున్నారన్నమాట.